కేంద్రం న్యూస్ కి స్వాగతం. సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతాయని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు చెప్పారు. బుధవారం వేమూరులోని ఎన్టీఆర్ పుర వేదిక వద్ద పార్టీ క్యాడర్తో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ BLOలు పనితీరుపై సమీక్షించారు. స్థానిక సంస్థలలో గెలిచే లక్ష్యంగా ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని చూపించారు. BLOలు ఏ విధంగా పనిచేస్తున్నది పార్టీ క్యాడర్ మొత్తం పర్యవేక్షించాలని కోరారు. కొందరు BLOలు కొత్తగా ఫోటోలు తీసుకోవడం లేదని, పాత ఫోటోలతోనే అప్లోడ్ చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కంపల్సరీగా కొత్త ఫోటోలు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆనందబాబు BLOలకు చెప్పారు. ఓటర్ వెరిఫికేషన్ పనులు జరుగుతున్నందున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు ఎమ్మెల్యే ఆనందబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ పూట సమావేశం ముఖ్య ఉద్దేశం వేరే ఉంది. కొంచెం వాస్తవంగా మనం అనుకున్నది రేపటి నుంచి గడప గడపకి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అది అనుకోకుండా ఉదయం 9-10 గంటలప్పుడు రాష్ట్ర పార్టీ పోస్ట్ పోన్ చేశారు. ఇటు మీటింగ్ కాన్ఫర్ చేశాం కదా, నియోజకవర్గ మీటింగ్. ఈరోజు దానికి సంబంధించిన మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఆ బ్రోచర్స్ అవి రిలీజ్ చేసి ఆ కార్యక్రమం ఏ విధంగా వాస్తవాలు ఇంకేమైనా ఉంటే వాటిని సరి చేసుకొని ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి ఎన్నో తారీఖు మొదలైంది, 15 10వ రోజు. ఈరోజు 10 రోజులు అవుతా ఉంది. ఇంకొక నెల రోజులు, ఇంకొక 20 రోజులు ఉంది. ఏం 15? అదే అంటే ఇంకొక 20 రోజులు ఉంది. జనరల్గా ఏంటంటే ఈ 10 రోజుల నుంచి ఇంటింటికి ఎలక్టరల్ ఫామ్స్ BLO, BLA అంటే మన పార్టీ నుంచి మనం పెట్టుకున్నతను, అవతల పార్టీ నుంచి కూడా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ నుంచి అఫీషియల్గానే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు వాళ్ళ నుంచి కూడా వస్తారు. అయితే ఏంటంటే మనం వీళ్ళ అధికారంలో ఉన్నాం, అలసత్వం వహించకూడదు. అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంలో చాలా మెళకువతో ఉండి పనిచేసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. దట్టు నాకు తెలిసి ఈ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర జరిగే సమావేశాలు కూడా మన పార్టీ నుంచి మరి ఎవరెవరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారో కానీ నాకు తెలిసి వెళ్ళటల్లా సరి. మనం ఈ కార్యక్రమంతో పాటు మెయిన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మనకి ప్రోగ్రాంలన్నీ కూడా పార్టీ ఇస్తూ ఉంది. వాళ్ళు ఓ పక్క ఇది చేయమంటానే ఓ పక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయమని చెప్పి ఇచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెప్టెంబర్ నెలతో మండలాలు, జడ్పీటీసీలు పదవి కాలం పూర్తవుతుంది. సెప్టెంబర్ నెలలో మళ్ళా ఎన్నికలు జరిగేదానికి పూర్తి స్థాయి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి అయిపోయిన వెంటనే పంచాయతీ ఎన్నికలు, సొసైటీ ఎన్నికలు కూడా ఉంటాయి. కాబట్టి నిరంతరం ప్రజల్లో ఉండాలి. ప్రజలకి మనం చేస్తున్నటువంటి మంచి కానీ, మీ గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు ప్రజల మధ్యకి చేరువ చేస్తూ ఉండాలి. క్యాడర్ ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, క్యాడర్తో పాటు నాయకులు ఉండాలి. అందరూ నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేయాలనేది పార్టీ ఇచ్చే కార్యక్రమాల ఉద్దేశం. కాకపోతే ఈ అనేది కూడా ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఒకటి అంటే మిస్ మ్యాచ్ అవుతాయనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నప్పటికీ ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ఏదన్నా కానీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని సమర్థవంతంగా పార్టీ మంచి కోసం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. దాని మీద బూత్ ఏజెంట్లు, BLAస్కే బాధ్యత అనేది BLAస్కి ఓటర్ లిస్ట్ ఎలక్షన్ కమిషన్కి మీద అప్పచెప్పినప్పటికీ ఎంటైర్ పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమం మీద పనిచేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అది ప్రధానంగా మీకు చెప్పాలి.
ఎంతవరకు ఇప్పటిదాకా చెప్పారో ఎటు మీటింగ్ కాల్ఫర్ చేసాం వస్తారు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఉదయం 10 గంటలకి ఆ డోర్ టు డోర్ క్యాంపెయిన్ రేపటి నుంచి జరగాల్సింది క్యాన్సిల్ చేసినా కూడా మిమ్మల్ని పిలిచాం కదా అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కంటిన్యూ చేయడానికి రమ్మని చెప్పాను. ఒకవేళ ఏదన్నా అర్జెంట్ పని నుండి మానుకొని వస్తే కూడా మీరు వేరుగా అనేది భావించవద్దు. ఈ పార్టీ కార్యక్రమంగా భావించి మీరు ఈ వారం 10 రోజుల్లో మీరు తిరుగుతున్నప్పుడు మీకు వచ్చినటువంటి ఇబ్బందులు కానీ లేదు మీరు చూసినటువంటి మంచి దీనివల్ల ఉన్నటువంటి ఉపయోగం కానీ ఏమైతే మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కొంతమంది దీని మీద మాట్లాడితే దాన్ని బట్టి మనం ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ నేను ఒకసారి మీరు ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ పిఎల్ఏస్ ఎవరు వెళ్ళారో మీరు కొంచెం బ్రీఫ్ చేయవలసిందిగా కోరుతూ మీకు అప్పచెబుతా ఉన్నా. చెప్పండి ఎవరు మాట్లాడతారు.